ఈరోజు ఎంతో ఈజీగా చేసుకునే మురుకుల రెసిపీ చూద్దామండి. ఇది తినే శనగపప్పు మెత్తగా గ్రైండ్ చేసి ఒక గ్లాస్ వేసుకున్నాము. అందులోనే బియ్యం పిండి 4 గ్లాసులు 4 గ్లాసులు బియ్యం పిండి కలుపుకోవాలి. బియ్యం పిండి బాగా కలిసిన తర్వాత అందులోనే సాల్టు, కారం మనకి కావాల్సినంత వేసుకోవచ్చండి. మీ కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. నువ్వులు కూడా నేను ఎక్కువ వేసుకుంటాను, నాకు ఇష్టము నువ్వులు వేసుకోవడం. తర్వాత వాము కూడా నలిపి వేసుకోవాలి. అవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఈ టైంలోనే మనం ఉప్పు చూసుకోవాలి. ఎందుకంటే వాటర్ వేసి కలిపిన తర్వాత మళ్ళీ ఉప్పు చూడలేము కాబట్టి ఈ టైంలోనే చూసుకోవాలండి. తర్వాత ఇంట్లో చేసుకున్న నెయ్యి అండి ఇది. నెయ్యి వేసుకుని బాగా పిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుని పిండి ముద్దలా చేసుకోవాలి. ఇలా ప్లేట్కి అంటకుండా నీట్గా వచ్చేస్తే మురుకులు పిండి రెడీ అయిపోయినట్టండి మనకి. చూడండి, ఇలా ఉండలు ఉండలుగా చేసి పెట్టుకుంటే మనం మురుకులు చుట్టలో వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి, నూనె కాగింది కదా, కొంచెం వేసి చూసాము నూనె కాగిన లేదో తెలుసుకోవడానికి. ఇప్పుడు మురుకులు నేను డైరెక్ట్గా వేసేస్తున్నానండి. అదే మీకు అలవాటు లేనట్టయితే ఏదైనా ప్లేట్ మీద లేదా అబ్బకం మీద చిల్లుల గిన్నె పైన వేసుకుని దాన్ని తిరగేసుకోవచ్చండి. ఇవి ఇప్పుడే కలపకూడదండి, కొంచెం వేగిన తర్వాత కలిపితే అవి విడవకుండా మనకి చుట్లుగా వస్తాయన్నమాట. చూసారండి చుట్టుపలంగా ఎంత బాగా వచ్చిందో. అంతే, ఆ నురగ ఆగిన తర్వాత మనం తీసేసి బయట పెట్టుకుంటే చూడండి ఎంత బాగా విరిగిందో. లోపలంతా బాగా ఉడికితేనే మనకి ఇలా విరుగుతాయండి. సరే ఎంత బాగా వచ్చాయో. ఎంతో రుచికరమైన మురుకులు రెడీ అండి. ఎవరికైనా కావాలంటే మా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.